అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మధు మల్కేడ్కర్. రాష్ట్రంలో కులగణన జరుగుతూ ఉంది. కాకపోతే ప్రభుత్వం దీనికి ఆర్థిక, విద్య, రాజకీయ ఇలా అన్ని అంశాలను మేళవించి ఆ పేరుతో గణన కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ ప్రారంభమైంది, చివరి దశకు వస్తూ ఉంది. దాదాపు 50% అయిందనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ఈ కుల గణనకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, అసలు ప్రభుత్వం దగ్గర కులాల లెక్కలు లేవా, ఎందుకు కుల గణన అనేటువంటి పేరిట పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, విషయాలన్నీ తెలుసుకుందాం. ఒకవేళ కుల గణన జరిగితే నిజంగా కులాల ఆధారంగా రిజర్వేషన్లు మారనున్నాయా, అందులో బీసీలకు పెద్దపీట రానుందా, నిజంగానే అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు దీనిపైనే ప్రభుత్వం ఫోకస్ చేస్తూ ఉంది. మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో వివరాలు తెలుసుకుందాం. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, కులగణనతో నిజంగానే కులాల్లో రిజర్వేషన్లు పెరిగి కులాల్లో ఆర్థిక సమానతలు మళ్ళీ సెట్ అయ్యే పరిస్థితి ఉందా, అంటే అసమానతలు ఉన్నాయి కాబట్టి సెట్ అవుతుందా, వారికి న్యాయం జరుగుతుందా, ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఏంటి మాట్లాడదాం. శుభప్రద్ గారు వెల్కమ్ అండి. నిజంగా ఈ కులగణన పేరిటనే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ ఇదే ఎజెండాగా మార్చుకుంటుంది, బీసీలంతా మా వైపు వస్తారు అనేటువంటిది. అన్ని కులాల గణన జరుగుతున్నా బీసీలకు సంబంధించిన అంశంపైన ఎక్కువ చర్చ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది, అవసరమా ప్రభుత్వం ఇప్పుడు కులగణన చేయడం, దానివల్ల ఏం లాభాలు ఉన్నాయి? ఈరోజు డెఫినెట్గా కులగణన అనేది అందరూ, అన్ని పక్షాలు, మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు కులాలు, ముఖ్యంగా బీసీ కులాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. అసలు మేము ఎంతున్నామో జనాభాలో ఈరోజు మేము ఎంతున్నాం, మా వాటా ఎంత దక్కుతుంది, ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, విద్యా అవకాశాల్లో కావచ్చు, ఈరోజు మాకు నష్టం జరుగుతుందనే భావనలో ఈరోజు బీసీ జనాభా ఉన్నది. కాబట్టి అందరూ కూడా ముక్త కంఠంతో రిజర్వేషన్లు కావాలి, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే తప్పకుండా కులగణన ఒకటి జరిగితే, జాతీయ స్థాయిలో జరిగితే తప్పకుండా ఆ 50% సీలింగ్ ఎత్తివేయబడుతుంది అనేది అందరికి ఉన్నటువంటిది ఒక నమ్మకం. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, గతంలోనే 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అని అప్పుడు ఉన్నటువంటి యూపీఏ 2 ప్రభుత్వం చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత వీటిని లెక్కల్ని బయట పెట్టలేరు. తర్వాత గతంలో ఉన్నటువంటి ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు అన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది, మేము అన్నీ బయట పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినరో దాని తర్వాత కూడా అనేక సందర్భాల్లో కోర్టులలో కూడా అన్ని బీసీ సంఘాలు జరిగినటువంటి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి లెక్కల్ని బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పటికీ ఎప్పుడు కూడా అందులో లెక్కల్లో కేవలం 1.13% అంటే దాదాపు 98.87% అంటే లెక్కలు సరైన లెక్కలు ఉన్నప్పటికీ కూడా బయట పెట్టడానికి సాహసం చేయలేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టే ఈరోజు జనగణన ఏదైతే వచ్చే నెలలో జరుగుతుందో దాంట్లో కులగణన చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. దానికి రాహుల్ గాంధీ కూడా దాన్ని స్టార్ క్యాంపెయినర్ లేక ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీల ఓట్లు రావాలంటే, బీసీలను దగ్గర చేర్చుకోవాలంటే కులగణన చేస్తేనే అది సాధ్యమవుతుంది. అదేవిధంగా 50% ఏదైతే సీలింగ్ ఉందో ఆ సీలింగ్ని వెత్తివేస్తేనే సాధ్యమవుతుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము వస్తే, జాతీయ స్థాయిలో వస్తే మేము మొత్తం దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, రాష్ట్రంలో ఇక్కడ కూడా అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, తద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని 23 నుండి 42% పెంచుతామని చెప్పేసి వాళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం రాహుల్ గాంధీ చెప్పిన విషయాలకు ఈరోజు జరుగుతున్నటువంటివి మనం ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మార్చి 15 రోజు ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ వస్తుందన్న భావించినటువంటి వాళ్ళు మార్చి 15వ తారీఖు రోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి జీవో నంబర్ 26 రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోలో బీసీ ఈ లెక్కలు మొత్తం కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించినటువంటి కులగణన చేపట్టాలని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ రోజు నేను బీసీ కమిషన్ సభ్యునిగా ఉన్నా, మాకు కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసే దాంట్లో మేము వివిధ సంఘాలతోని, పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సెస్ అని అన్ని మేధావులతోని, అదేవిధంగా ఆస్కీ కావచ్చు, ఇక్కడ ఏజెన్సీలు ఏవైతే ఇంతకుముందు సర్వేల్లో నిష్ణాతంగా పనిచేసినటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో మా అందరితో మెథడాలజీ విషయంలో, క్వశ్చనర్ విషయంలో అందరితో చర్చించి ఒక డీటెయిల్డ్గా ఒక 56 క్వశ్చన్లతోని ఒక క్వశ్చన్ని ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం
మళ్ళా ముందేం చేసింది, ఒక బీసీ కమిషన్, ఒక డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ఈ లెక్కలతోని వాళ్ళు అసలు గవర్నమెంట్ చెప్తున్నది ఏంది, లెక్కలు చేసి రిజర్వేషన్ పెంచుతామంటారు. కానీ ఆ రిజర్వేషన్ పెంచడానికి చేయాల్సింది డెడికేటెడ్ కమిషన్. ఆ డెడికేటెడ్ కమిషన్ వేయడం కూడా కోర్టులు చెప్పిన తర్వాత, హైకోర్టు 2 సార్లు చెప్పింది. 2 సార్లు చెప్పిన తర్వాతనే ఇక తప్పని పరిస్థితిలో మొన్న డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. అయితే దాంట్లో ఒకటి కొర్రీ ఏంటంటే, డెడికేటెడ్ కమిషన్ వేసిన దాంట్లో స్పష్టంగా సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి వికాస్ కిషన్ రావు గవాలి కేసు కావచ్చు, అంతకుముందు కృష్ణమూర్తి కేసు కావచ్చు, ఈ 2 కేసులలో స్పష్టంగా 50% రిజర్వేషన్ దాటొద్దు, అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దు అని చెప్పేసి స్పష్టంగా జడ్జిమెంట్లలో ఉంది. ఆ జడ్జిమెంట్లను మీరు కోర్టు చేస్తూ, మీరు డెడికేటెడ్ కమిషన్ వేస్తూ మేము రిజర్వేషన్ పెంచుతామనడం అనేది ద్వంద్వ వైఖరి కాదా? ఈరోజు అదే విధంగా ఈరోజు కులగణన జరుగుతుంది రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. పటేల్ గారు, ఇప్పుడు నిజంగా కులగణన జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం దగ్గర సాధారణంగా లెక్కలు ఉంటాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది, వాళ్ళ దగ్గర లేవా? సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది 24 అవర్స్లో సర్వే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బాంబే, పూణే, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సర్వేకి హాజరయ్యారు, అందుబాటులో ఉన్నారు. ఒకటే రోజు సర్వే కంప్లీట్ అయింది. ఆ వివరాలు ఉన్నాయి కదా ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు కులగణన పేరిట జరుగుతూ ఉంది? దానివల్ల లాభమా నష్టమా? ఈరోజు ఆల్రెడీ మొత్తం కూడా ఎన్ఐసిలో మొత్తం కూడా ఈ సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన లెక్కలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వము ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటుర్రు, మేము ఈరోజు రోల్ మోడల్గా ఉండాలి, లేకపోతే మేము బీసీలకి లెక్కలు తీస్తున్నామని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో చేస్తున్నామని చెప్పేసి పక్క మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఏమని, మేము కులగణన ఇగో తెలంగాణలో వచ్చినాం, తెలంగాణలో చేస్తున్నాం, మహారాష్ట్రలో కూడా రేపు కులగణన చేస్తాం, రిజర్వేషన్ సీలింగ్ 50% తీసేస్తాం, బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని బీసీ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఒకటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాంట్లో వాళ్ళకి స్పష్టత ఉంది, ప్రజలకు కూడా స్పష్టత ఉంది. వీళ్ళు చేస్తే ఈ కులగణన ద్వారా కావచ్చు, ఇప్పుడు ఈ సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఉద్యోగపరంగా కులాల సర్వే ఏదైతే చేస్తున్నారో దాంట్లో ప్రజలు సహకరిస్తలేరు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. అన్ని మీడియాలో మొత్తం కూడా వస్తుంది ఏంటంటే, వాళ్ళు ఏదైతే కులానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారు తప్ప ఆస్తుల విషయంలో కావచ్చు, ఇవన్నీ విషయాలు పథకాలు ఏమన్నా గతంలోనే పొందిన పథకాలు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా కటింగ్ పథకాలను కోత పెట్టే పథకాలు చేస్తుంది తప్ప కొత్తగా వీళ్ళు ఈ సర్వేలు చేసి ప్రజలకు ఏమన్నా మేలు చేస్తారనే నమ్మకం, ప్రజలకు విశ్వాసం లేదు. అది స్పష్టంగా ఈ సర్వేలో ఇప్పుడు మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ఎట్లుందనేది అందరికి అర్థమైపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదనేది కనిపిస్తుంది. అంటే ఒకవేళ ఈ గణన జరిగిపోయిన తర్వాత లాభం జరుగుతుందా జరగదా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. శుభప్రసాద్ పటేల్ గారు, ఇప్పుడు ఒకవేళ లాభం జరగాలంటే ప్రభుత్వ చర్యలు ఎట్లుండాలి గణన తర్వాత? అంటే రిజర్వేషన్ పెంచాలా, ఇమ్మీడియట్లీ స్థానిక సంస్థలలో పెంచాలా, ప్రభుత్వ ఉద్యోగాల్లో పెంచాలా, కులాల వారిగా? అసలు ఎన్ని కులాలు ఉన్నాయి రాష్ట్రంలో? అందులో బీసీల కులాలు ఎన్ని? అసలు ఏం చెప్తారు మొత్తం ఓవరాల్? మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. ఈరోజు కులాలు ఎస్టీ కులాలకు వస్తే 32 కులాలు ఉన్నాయి, 32 కులాలు ఉన్నాయి. ఎస్సీలకు వస్తే 59 కులాలు ఉన్నాయి. అదే బీసీలకు వస్తే 130 కులాలు ఉన్నాయి. ప్లస్ మళ్ళా ముస్లిం ఈ బీసీ ఈ కేటగిరీలో 14 కులాలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కులాలు ఇన్నున్నా కానీ వీళ్ళకి సంబంధించి ఏ విధంగా ప్రయోజనాలు పొందుతున్నారు అనేది ఇప్పుడు ఈ లెక్కల ద్వారా తేలుతుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది. ఓకే, దాని విషయంలో దాన్ని ఎవరికి సంశయిస్తలేరు. కానీ మనము కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది అంటున్నాడు. కానీ గతంలోనే కర్ణాటక 2015లోనే చేసిందంట సోషియో ఎకనామిక్ సెన్సస్. 2015లో దాదాపు 160 కోట్లు పెట్టి, ఇప్పుడు ఏదైతే సిద్ధరామయ్య గారు ఉన్నారో, గతంలో ఆ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 160 కోట్లు పెట్టి లెక్కలు తీయడం జరిగింది. మొత్తం కూడా ఆ లెక్కల్ని బీజేపీ మధ్యలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉండేనో వాళ్ళ లెక్కలు కమిషన్ రిపోర్ట్ తీసుకోలేదు. కానీ ఈయన మళ్ళీ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిబ్రవరిలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, అంటే దాదాపు 9 నెలలు కావస్తుంది, మొత్తం కూడా లెక్కలన్నీ కూడా రిపోర్ట్ అంతా కూడా ఈరోజు సిద్ధరామయ్య గారి దగ్గర ఉంది. కానీ సిద్ధరామయ్య గారు బయట పెడతలేడు. దానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీగా నీకు ఈరోజు తెలంగాణ లెక్కలు చేస్తాం బయట పెడుతున్నాం అంటున్నారు కదా, చేసినటువంటి తెలంగాణలో చెప్తా ఉన్నారు కదా పబ్లిక్ డొమైన్ లో పెడతాం, ఓపెన్ గా. మరి కర్ణాటకలో ఎందుకు పెడతలేరు మీరు? కర్ణాటకలో ఎందుకు పెడతలేరు అంటే, అక్కడ ఉన్నటువంటి డికే శివకుమార్ గారికి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఏదైతుందో ఒక్కలిగా కమ్యూనిటీ తక్కువగా జనాభా వీళ్ళు అనుకుంటే జనరల్ గా వీళ్ళు 14%, 15% మా జనాభా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆ లెక్కలకు వచ్చే వరకు 8-9% ఉందనేది
తేలిందంట. కాబట్టి మా జనం- లింగాయత్ లింగాయత్ dominated ఉంటుందట. అయితే ఆ కమ్యూనిటీ తక్కువ ఉన్న లెక్కలు అని చెప్పంగానే మా రాజకీయంగా మా ప్రాముఖ్యం తగ్గిపోతుందని భావించినటువంటి డికే శివకుమార్ గారు ఆ లెక్కల్ని బయట పెట్టనిస్తలేరు అనేది మొత్తం కూడా అక్కడంతా కర్ణాటకలో జరుగుతుంది చర్చ. ఫ్యూచర్ లో కూడా ఇక్కడ కూడా జరగవచ్చు అదే జరుగుతుంది. రెడ్డి, వెలమ, ఇంకా కొంచెం అగ్రవర్ణాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బీసీలు 50% పైన ఉన్నామనేటువంటి మనకి బీసీలు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. సో ముస్లిమ్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఎవరి జనాభా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ వివరాలు నిజంగా బయటకు వస్తే పబ్లిక్ డొమైన్లో పెడితే దాని ప్రకారం చేస్తారు. నిజంగా లాభం జరిగేది ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకే కదా. 100% కదా, 100% కదా. అసలు లెక్కలు చేయాలంటుంది అందుకే కదా. ఎవరెంతుండ్రో వాళ్ళకంత వాటా దక్కాలి. అది విద్య విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇవన్నీ ఈ రంగాలలో తప్పకుండా ఎవరి జనాభా ఎంత ఉందో అంత శాతం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గతంలో కర్ణాటకలో ఇప్పుడు ఏం జరుగుతుందో రేపు భవిష్యత్తులో తెలంగాణలో జరగదనే నమ్మకం ఏముంది? వీళ్ళు ఈరోజు లెక్కలు చేస్తున్నాం అంటున్నారు. లెక్కలు చేయడానికే నువ్వు ఫస్ట్ బీసీ వెల్ఫేర్కి జీవో నంబర్ 26 ఇచ్చినావు మార్చి 15కి. దాన్ని పక్కకు పెట్టేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి జీవో నంబర్ 18 ఇవ్వడం జరిగింది సెప్టెంబర్లో. ఇట్లా మొత్తం కూడా వీళ్ళకే క్లారిటీ లేదు. ఏదైతే ఈ ప్రభుత్వానికి ఉందో ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఈరోజు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పగలుగుతారా రేవంత్ రెడ్డి గారు? నేను రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో పెంచకపోతే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పగలుగుతారా రేవంత్ రెడ్డి గారు? అంటే చేయరా? ఇప్పుడు ప్రచారం అదే నుండి చేస్తాడు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంచనుంది, బీసీలు ఛాలెంజ్ చేస్తున్నాం. నేను ఒక బీసీ కమిషన్ సభ్యునిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆయన రాజీనామా చేస్తాడా? దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏమి ఇచ్చిర్రు? మీరు డెడికేటెడ్ కమిషన్కి ఒక జీవో ఇచ్చిర్రు. జీవో నంబర్ 49 జీవో ఇచ్చిర్రు. ఆ 49 జీవోలో ఏం చెప్పిర్రు మీరు? యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉందో, అదేవిధంగా వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఉందో, ఆ 2 జడ్జిమెంట్లను కోట్ చేస్తూ మీరు అందులో జడ్జిమెంట్లు ఏమున్నాయి సారాంశం? డెడికేటెడ్ కమిషన్ వేయాలి, దాని ద్వారా లెక్కలు తీయాలి. ఆ లెక్కలు తీసి మొత్తం స్థానిక సంస్థల వారిగా, అంటే ఒక గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్ నుండి ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇవన్నీ కూడా రిజర్వేషన్ ఫిక్స్ చేసేటటువంటి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనో ప్రపోర్షనల్ రిజర్వేషన్ని రికమెండ్ చేయాలి. కానీ ఎంత శాతం చేయాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50% దాటొద్దు. అయితే ఏముంది రాజ్యాంగంలో ఆర్టికల్ 243 టీలో ఏముంది? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి స్పష్టంగా వాళ్ళ జనాభా ఎంత అవుతుందో ఆ జనాభా బేస్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఉంది. ఇది ఇంకో ప్రమాదం ఏముందంటే ఇప్పుడు జనాభా వీళ్ళు లెక్కలు తీసినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు తీసే అధికారం రాష్ట్రాలకు లేదు. అది సెన్సెస్లో భాగంగా డెఫినెట్గా 2025లో వాళ్ళ సెన్సెస్లో భాగంగా వాళ్ళకి ఏదైతే అసెంబ్లీలో పార్లమెంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయో సీట్లు, కాబట్టి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం సెన్సస్ డిపార్ట్మెంట్ తీస్తుంది. ఈరోజు ఆ లెక్కలు కూడా తీసిరనుకో రేపు ఆ లెక్కలు బయట వినియోగించుకోనికి అవకాశం లేదు. ఇంత జనాభా బీసీలది కూడా బయట పెట్టే పరిస్థితి లేదు. ఎట్లా పెడతారు? ఇప్పుడు బీహార్లో పెట్టారా? ఆప్షన్ లేదు. ఈరోజు చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఒకటి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచాలంటే ఏం చేయాలి? ఆర్టికల్ 243 ఏదైతే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషాన ఎట్లయితే రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలకు కూడా జనాభా దామాషాన ఉండాలని చెప్పేసి అదొక సవరణ చేయాలి. లేకపోతే క్యాస్ట్ సెన్సెస్ ద్వారానన్నా బీసీ కులగణన జరగాలి. జరిగితే తప్ప ఈ జనాభా ఇంత ఉందని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాం, ఎట్లా చెప్పగలుగుతాం? కాబట్టి దీంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఇది కేవలం వాళ్ళు ఏదో బీసీలకు మేము చేస్తున్నాం, ఏదో ఉద్ధరిస్తున్నాం అని ఏదో చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కులగణన ద్వారా చేకూరే ప్రయోజనాలు అంటే ఒకటైతే బలంగా అవుతుంది. ఏందవుతుంది? రేపు లెక్కలు తీసిన తర్వాత పెట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, బయట పెట్టాల్సినటువంటి. బీసీలు ఎంత ఉన్నారు చెప్పాలి, ఏ సామాజిక వర్గం ఎంత ఉందో చెప్పాలి. చెప్పినప్పుడు ఈరోజు కర్ణాటక లాగా చేస్తారా మీరు అనేది ఒక డౌట్ ఉంది అంతే. ఈరోజు కర్ణాటకలో ఎందుకు పెడతలేరు లెక్కలు? ఇప్పుడు సిద్ధరామయ్య గారు ఫిబ్రవరి దగ్గర నుండి ఇప్పటి వరకు ఆయన దగ్గర ఉండే లెక్కలు అంటే బయట జరుగుతున్న చర్చ. శుభప్రద్ గారు, ఇప్పుడు తక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు. మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, టికెట్లు వాళ్ళే. సో అక్కడ వరకు పార్టీల నిర్ణయాలు అవి పక్కన పెడదాం. తర్వాత
వేరే సెక్షన్ దగ్గరికి వస్తే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెక్షన్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ రిజర్వేషన్ల అంశంలో కేటాయించడం జాప్యం జరుగుతూ ఉంది, లెక్కలు బయటపడకపోవడం అంటాడు. ఒకవేళ బయట పెడితే లాభం జరుగుతుంది అనేటువంటి చర్చ ఉంది కదా. ఈ రెండు అంశాల్లో ఇటు పొలిటికల్గా ఇటు ప్రభుత్వ పరంగా ఏం చెప్తారు? ఈరోజు పొలిటికల్గా ఒక డిమాండ్ అయితే బలం పెరుగుతుంది. బీసీలు ఇంత జనాభా ఇంత ఉన్నారు, తప్పకుండా అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీలో చూసుకుంటే 19 మంది, కేవలం 19 మంది ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 23 మంది ఉన్నారు. ఇప్పుడు మొన్న వచ్చే ఎలక్షన్లో 2 ఎలక్షన్ తర్వాత 19 మంది బీసీలు, బీసీ బీసీ ఎమ్మెల్యేలు కేవలం 19 మంది ఉన్నారు. 119లో 19 మొత్తం మిగతా వాళ్ళంతా మిగతా సామాజిక వర్గాలు అన్నీ ఉన్నాయి. ఈరోజు బీసీలకు తప్పకుండా చైతన్యం పెరుగుతుంది. ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క మీరు ఎవరినన్నా టచ్ చేయండి, ప్రతి గ్రామ స్థాయిలో కూడా మా జనాభా ఇంత ఉంది తెలిసిపోతుంది కదా. ఆడ మా ఇండ్లు ఇన్నున్నాయి, మా కడపలు ఇన్నున్నాయి, ఇట్లా చెప్తారు ఊర్లలో. మా కడపలు ఇన్నున్నాయి, మళ్ళీ మా కడపలు ఇన్నున్నప్పుడు 10 కడపలు ఉన్నోనికి ఎట్లా సర్పంచ్ చేస్తాం అనే పరిస్థితి వస్తుంది ఊర్లలో. కాబట్టి తప్పకుండా ఈ చేయడం ద్వారా ఈ లెక్కలు బయట పెడితే తప్పకుండా పొలిటికల్గా ఒక బీసీలకు ఒక బూస్టింగ్ లాగా అవుతుంది 100%. కానీ వీళ్ళు పెడతారా లేదా అనేది పెద్ద డౌటు, అదొకటి ఉంది. తప్పకుండా రిజర్వేషన్లు 50% సీలింగ్ తీయాలనేది అందరికి ఉన్నటువంటిది. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ సీలింగ్ వెళ్ళిపోయింది. 60%కు ఈరోజు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చిన తర్వాత మీరు సడన్గా మీరు పెంచిన తర్వాత ఈరోజు సీలింగ్ లేదు. 50% సీలింగ్ ఏడున్నది, లేదు సీలింగ్. కానీ అది 50% దాటొద్దు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తూ దాటడానికి 100% సుప్రీంకోర్టులో ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లెక్కలన్నీ కూడా శాస్త్రీయంగా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డెడికేటెడ్ కమిషన్ కూడా వీళ్ళు చేస్తున్నది ఏంది, వీళ్ళు ఏదో నామమాత్రంగా చేయకుండా దీన్ని ఒక అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లెక్కలు వస్తాయి, లెక్కలు వచ్చిన తర్వాత దీన్ని స్టడీ చేయాలి. ఇప్పుడు ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు దగ్గర ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నాయి, వీళ్ళ దగ్గర వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఏ కులాలు ఎట్లెట్లున్నాయి, వాళ్ళ ఈ కుల వృత్తులు, ముఖ్యంగా కుల వృత్తుల పరిస్థితి ఏముంది, ఇవన్నీ రకాల అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సింపుల్గా ఈరోజు ఈ లెక్కల్ని బయట పెడతామంటే కాదు, లెక్కల మీద ఇప్పుడు వచ్చేటటువంటి దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సినట్టు అవుతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ. గత ప్రభుత్వము ఒక రోజులో కంప్లీట్ చేసినటువంటి సర్వే ఇప్పుడు ఎందుకు 20 నుంచి దాదాపు 4 రోజుల సమయం తీసుకుంటుంది? దీని వెనకాల ఏమైనా మతలబు ఉందా? అంటే కావాలని టైం వేస్ట్ చేసి సడన్గా స్థానిక ఎన్నికలు ప్రకటించి అట్లా ఏమైనా ఆప్షన్ ఉందా? మీరు అన్నట్టు ఇందాక మరి అప్పుడు ప్రకటించకపోవడం, సంఖ్య చెప్పకపోవడం, పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం, లెక్క అయిపోయింది, టికెట్లు ఇస్తున్నాం మేము, త్వరలో బయట పెడతాం అని స్థానిక సంస్థలు అట్లా పోయే అవకాశం ఉంటుందా? అట్లా స్థానిక సంస్థల్లో మీరు ఇప్పుడు అంటున్నారు కదా 50% దాటే అవకాశం లేదు. వీళ్ళు అనే పరిస్థితిలో 50% దాటే అవకాశం లేదు. దాంట్లో ఏమవుతుంది, ఎస్సీ ఎస్టీ పోను మిగిలిందే బీసీలకు వస్తుంది. అది రావాలన్నా ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయాలి. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఆ విధంగా ఉంది, రాష్ట్రాలకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది, ఎంత ఇవ్వాలని లేదు, ఎట్లు ఇవ్వాలని లేదు. కాబట్టి ఈరోజు జరగాల్సింది ఏంటంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దాంట్లో ఈ లెక్కలు బయట పెడతారా లేదా అనేది ఒక డౌటు. అది 100% దాంట్లో. మీరు ఇంకొకటి ఏదో అడిగారు, ఇప్పుడు సడన్గా స్థానిక సంస్థలకు వెళ్ళిపోతుందా? పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? అట్లా ఈరోజు అదే అంటున్నా కదా, ఈరోజు 1 monthలో ఇవ్వాలని చెప్పారు. ఆయనకి ఎవరికి డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేస్తూ, వెంకటేశ్వరరావు ఎవరో ఆయనకు అపాయింట్ చేస్తూ 1 monthలో ఇవ్వమన్నారు. ఈ లెక్కలే 1 month కావాలి కదా, దీని మీద అధ్యయనం ఎవరు చేయాలి? మళ్ళీ 1 monthలో ఎట్లా ఇస్తారు రిపోర్టు? ఈరోజు వీళ్ళు అందే తూతు మంత్రంగా ఏదో చేసినామంటే చేసినాము, వీళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప వీళ్ళు శాస్త్రీయంగా అధ్యయనం చేయాలంటే దానికి కనీసం ఒక 2 నెలలు 3 నెలలు ఆ వచ్చినటువంటి వివరాలు అన్ని డేటా మీద సైంటిఫిక్ స్టడీ జరగాలి. జరగకుంటే మాత్రం ఆ లెక్కలు తీసి కూడా లాభం లేదు. ఎగ్జాక్ట్లీ, ఆ లెక్కలు తీసి కూడా లాభం లేదు అనే కాడికి వస్తే నిజంగా బీసీలంతా అంటే అందరికి సంబంధించిన కులగణన జరుగుతున్నప్పుడు, అన్ని కులాల జరుగుతున్నప్పుడు బీసీల గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ కూడా అదే ఫోకస్ చేస్తూ ఉంది. కాబట్టి కులగణన కంప్లీట్ అయిన తర్వాత, బీసీల లెక్కలు తేలిన తర్వాత రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉందా, అమలు అయ్యే అవకాశం ఉందా? స్ట్రైట్గా మీరు చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామంది ఈ కులగణనకు సంబంధించి ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయో ఆ జడ్జిమెంట్ ప్రకారంగా స్థానిక సంస్థలు, ముఖ్యంగా స్థానిక సంస్థలు ఈరోజు రిజర్వేషన్ 42% పెంచుతామంటారు కదా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పెంచే అవకాశం యాజ్ పర్ మీరు ఇచ్చినటువంటి డెడికేటెడ్ కమిషన్లో మీరు అందులో స్పష్టంగా వికాస్ కిషన్ రావు గవాలి, కృష్ణమూర్తి కేసుని దాంట్లో కోట్ చేస్తూ ఆ జడ్జిమెంట్లను ఫాలో కమ్మంటారు. ఆ జడ్జిమెంట్లు ఏం చెప్పినాయి? 50% దాటొద్దు రిజర్వేషన్ అని స్పష్టంగా చెప్పినాయి.
మీరు దాటే అవకాశమే లేదు. గతంలో కేసీఆర్ గారు కూడా అదే చేసిరు. గతంలో 61% ఉండే గతం ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ కానప్పుడు. కానీ ఆ జడ్జిమెంట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్కి వచ్చిందో కోర్టులలో కేసులు వేసిరో అందుకే 61% నుండి 50% తగ్గాల్సి వచ్చింది. అప్పుడు బీసీలకు 11% రిజర్వేషన్ తగ్గింది. కాబట్టి సుప్రీంకోర్టులో మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. లెక్కలు ఎందుకు? ఇది శాస్త్రీయంగా లెక్కలు తీసి రేపు సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి. నీ అధ్యయనం అట్లుండాలి. ఈరోజు తమిళనాడులో ఏ విధంగా కొనసాగుతున్నాయి రిజర్వేషన్లు? అందరూ ఏమంటారంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్లో పెట్టిరు కాబట్టి అంటారు. కానీ అంతకన్నా ముందు అంబాశంకర్ గారు, జనార్దనన్ గారు కమిషన్లు రిపోర్ట్ చేసినాయో, పూర్తి అధ్యయనం చేసినాయో, ఆ రిపోర్టు అంత స్ట్రాంగ్గా ఉంది. ఆ రిపోర్ట్ అంటే నిజంగానే వెనుకబాటుతనం ఉంది బీసీలకని పూర్తి స్థాయిలో నిర్ధారించే విధంగా అంబాశంకర్ కమిషన్ కావచ్చు, జనార్దనన్ కమిషన్ కావచ్చు, ఈ రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టే కోర్టులలో ఇప్పటివరకు స్టే రాలేదు దాని విషయంలో. 9th షెడ్యూల్ ఉన్నప్పటికీ రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్లో పెండింగ్ ఉంది రిజర్వేషన్ల కేసు. కానీ అయినప్పటికీ ఇప్పటికీ రిజర్వేషన్లు పొందుతున్నారు అక్కడ 69%. అంటే బీసీలు 50% రిజర్వేషన్ తమిళనాడులో పొందుతున్నారు. ఓకే, స్టిల్ ఈ రోజు ఇప్పటికి కూడా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లో లేదాడ తమిళనాడులో. మేము చేయమని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే మా దగ్గర జనాభా అంతా లేదు, మేము చెయ్యమని చెప్పారు. తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతలేదు. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే 2 మార్గాలు. ఒకటి, రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థల్లో కూడా జనాభా దామాషన బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో నువ్వు చేసినటువంటి రిపోర్ట్ అంత శాస్త్రీయబద్ధమైనటువంటి రిపోర్ట్ని తీసుకొని ఆ రిపోర్ట్ ద్వారా రికమెండేషన్ చేస్తూ బీసీలకు నిజంగానే జనరల్ స్థానాల్లో బీసీలు గెలవలేరు, బీసీలు ఇంత జనాభా ఉన్నారు కానీ ఇంత మాత్రమే గెలుస్తున్నారు, గతంలో 3 ఎన్నికలు తీసుకున్నా కానీ బీసీలు ఎన్నిక కాబడతలేరు, ఇప్పుడున్నటువంటి ఆర్థిక ప్రభావం కావచ్చు, సామాజిక ప్రభావం, ఇవన్నిటితోని మొత్తం బీసీలు ఎన్నిక కావాలంటే రిజర్వేషన్ కంపల్సరీ పెంచాలి అని ఈ వాదన సుప్రీంకోర్టులో చేయాల్సినట్టు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరగాలి. ఈ రిపోర్ట్ జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ కాదు, ఈరోజు మభ్య పెడుతుంది. ఈరోజు ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది. శుభప్రద పటేల్ గారు మభ్య పెడతారు, కొన్ని రోజులు మభ్య పెడతారు, రేపు జనాలు ఊరుకోరు కదా. ఎలక్షన్లు వస్తాయి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, నెక్స్ట్ మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికలు ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి, జనాలు నష్టపోతారు కదా. వీళ్ళేమో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట పెడతాం, పబ్లిక్ డొమైన్లో చెప్తాం, లాభం జరుగుతుంది, రిజర్వేషన్ కల్పిస్తాం. ఎట్లా రిజర్వేషన్ కల్పిస్తామో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదు రిజర్వేషన్ ఎట్లా పెంచుతాం అనేది, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియదు. మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు స్లోగనే ఇది. అవును, ఎట్లా పెంచుతాడు? ఈరోజు భాగదారి ఎంత మంది ఉంటే అంత మందికి 100%. కానీ అది కేంద్ర స్థాయిలో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత, లేకపోతే రాజ్యాంగ సవరణ చేసినాక కూడా కోర్టులలో ఛాలెంజ్ అవుతుంది. ఆ కోర్టులో కూడా అంత స్ట్రాంగ్ గా సుప్రీంకోర్టులో ఫైట్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నదా? ఈరోజు నీ పక్క కర్ణాటక రాష్ట్రంలో నువ్వు లెక్కలను ఎందుకు బయట పెడతలేవు? కర్ణాటకలో ఎందుకు బయట పెడతలేరు? మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి, కర్ణాటక లెక్కలు నువ్వు ఎందుకు బయట పెడతలేవు? నువ్వు ఈరోజు బీసీ డిక్లరేషన్ కి తీసుకొని వచ్చినావు కదా సిద్ధరామయ్యని తెలంగాణకు, కామారెడ్డిలా. మళ్ళీ ఈరోజు అదే సిద్ధరామయ్య గారు నీ లెక్కలు ఉన్నప్పటికీ నువ్వు ఎందుకు బయట పెడతలేడు సిద్ధరామయ్య? మనం అడగాలి. ఈరోజు అదే విధంగా కేవలం డీకే కోసం బయట పెడతలేరు అంతేనా? డీకే ఇప్పుడు ఎందుకు పెట్టాలి కదా? నువ్వు ఈరోజు నేను బీసీ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నటువంటి సిద్ధరామయ్య గారు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు మొత్తంలో నేను కులగణన చేస్తా, రిజర్వేషన్లు పెంచుతా, మొత్తం కూడా ఇక్కడ నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేస్తూ అవన్నీ చేస్తూ ఏం చెప్తుండు జనాలకు, నేను బీసీలకు రిజర్వేషన్ పెంచుతా అంటున్నాడు. మళ్ళీ ఈరోజు నువ్వు నీ కర్ణాటకలో జరిగిపోయింది కదా ఆల్రెడీ, నీ దగ్గర రిపోర్ట్ ఉండి 9 నెలలు అయింది కదా. 9 నెలల నుండి ఎందుకు పెడతలేవు బయట పెట్టాలి కదా, ఎందుకు పెడతలేడు? అది అడుగుతలేరు ఎవరికి తెలియదు. చాలా మందికి ఈ విషయాలు తెలియక నిజంగానే తెలంగాణలో జరగంగానేమో అయిపోతాను, రేపు తెలంగాణ లెక్కలు బయట పెడతారని నమ్మకం ఉందా? రేపు ఇంకోటి ఒక కమిషన్ ద్వారా కరెక్ట్గా ఒక శాస్త్రీయంగా చేయకుండా వీళ్ళు రేపు రిపోర్ట్ బయట పెడతారా? రేపు ఇప్పుడు ఒకటి నిజంగానే ఒక డౌట్ వస్తుంది. ప్రశాంత్ కిషోర్ పీకే మాట్లాడిండు రీసెంట్గా, కులగణన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ఓకే, మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్తా ఉన్నారు, ఓకే. బీహార్లో కులగణన జరిగింది, దాని ఇంప్లిమెంటేషన్ లేదు, ఏం లేదు, దానివల్ల ఎంతవరకు జరిగిందో ఇంప్లిమెంటేషన్ బీసీలకు సంబంధించిన దాంట్లో ఇలాంటి డెవలప్మెంట్ లేదు. రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి స్లోగన్ రాంగు, ఇత్తే ఇస్తదారి ఉత్తే భాగదారి అని చెప్తా ఉన్నారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం వేరే ఉండాలి. మరి అట్లా జరిగితే బీహార్లో జరిగింది, మరి బీసీలు అంతా కూడా అత్యున్నత వర్గాలుగా మారాలి కదా, ఆర్థికంగా బలంగా కావాలి కదా, జరగలేదు అంటుడు. దీనికి ఏం పీకే గారు చెప్పింది ఏంటంటే
కేవలం కులగణన జరిగినంత మాత్రాన పేదలు గొప్పోళ్ళు అయిపోరు, ఈ కుల అసమానతలు తొలగిపోవు. ఎందుకంటే అవిట్లా ఇంప్లిమెంటేషన్ ఏడుంది. నువ్వు ఆ లెక్కలు వచ్చిన తర్వాత నీ పాలసీలు కావచ్చు, నీ విధానాలు ఆ విధంగా ప్రభుత్వం మారకపోతే ఇక్కడ నుండి ఓన్లీ లెక్కలు తీసినంత మాత్రం అవును ఇంతమంది పేదలు ఇప్పుడు దేశంలో లేవా? దేశంలో ఎంతమంది పేదరికం ఉందో తెలియదా? దేశంలో పేదరికం ఎందుకు? ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నా మళ్ళీ పేదరికం నిర్మూలన ఎందుకు జరుగుతలేదు? ఇంకా వైట్ రేషన్ కార్డులు ఎందుకు పేదలకు? ఇంకా ఈరోజు ఆ రేషన్ బియ్యం తినే పరిస్థితి ఎందుకు ఉంది అంటున్నా. కాబట్టి ఈరోజు లెక్కలు తీయడమే కాదు, లెక్కలు తీసిన తర్వాత దాని మీద ఒక శాస్త్రీయ అధ్యయనం జరగాలి. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? మీరు ఏ విధంగా ఈరోజు బీసీలకు సంబంధించి ఉన్నది? మీరు గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ అని చేసారు. ఏం చెప్పారు? అప్పుడు ప్రతి పార్లమెంట్లో 2 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇచ్చిర్రా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఎన్ని సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? 19 ఎన్నో ఇచ్చింది సీట్లు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లు 19 అనుకుంటా. అది ఇక్కడ ఓల్డ్ సిటీలో సంబంధించి ఇస్తారు. 5 సీట్లు అంటే బీజేపీ కంటే తక్కువనే ఇచ్చింది. మళ్ళీ అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పారు? వాళ్ళు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అమలు పెడతామన్నారు బడ్జెట్ లా. మొన్న 8,000 కోట్లు పెట్టారు. ఈరోజు ప్రతి విషయంలో వాళ్ళు రాగానే ఎంబీసీకి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు. పెట్టిర్రా? కులగణన కూడా అంతే. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే ఈరోజు కాకా కాలేకర్ అని 1952-53లో వేసారు. ఆ కాకా కాలేకర్ కమిషన్ చైర్మన్ తోనే రిపోర్ట్ తప్పని రిపోర్ట్ మీద డిసెంట్ చేపించారు నెహ్రూ గారి హయాంలో. అదే విధంగా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మండల్ కమిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? మండల్ కమిషన్ రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తండ్రి రాజీవ్ గాంధీ గారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరు మండల్ కమిషన్ రిపోర్ట్ ని? అది విపి సింగ్ గారు వచ్చినంత వరకు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ కాలేదు కదా. ఈరోజు ఏ కమిషన్ వేసినా వీళ్ళు ఒక్కటి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటిది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. గతంలో నుంచి కూడా చూస్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఈరోజు బీసీలు ఈరోజు మాకు ఓట్ బ్యాంక్ కావాలి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు బీజేపీకి ఉన్నత వర్గాలు అక్కడ పోయినాయి. ఈ కులాల మధ్యలో ఏదో చేయాలనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారు బీసీలకు మేము కులగణన చేస్తాం, రిజర్వేషన్ పెంచుతాం అంటున్నాడు. కానీ నువ్వు కర్ణాటకలో చేసినావు. నువ్వు గతంలో 2011లో నువ్వు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసినావు. నువ్వు ఎందుకు బయట పెట్టలేవు? ఇప్పుడు కర్ణాటకని సిద్ధరామయ్యతో బయట పెడితే రోల్ మోడల్ అవుతుంది కదా. నువ్వు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది చేయాలి, ఇక్కడ కంపల్సరీ లెక్కలు తీయాలి. బీసీలు ఎంత ఉన్నారు, ఎస్సీలు ఎంత ఉన్నారు, ఎస్టీలు ఎంత ఉన్నారు, ఓసీలు ఎంత ఉన్నారు అని లెక్కలు తీయాలి. కానీ నువ్వు తీసినటువంటిది ఆల్రెడీ కర్ణాటకలో ఉన్నప్పటికీ నువ్వు అక్కడ సిద్ధరామయ్య గారే బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు, నువ్వు అక్కడ బయట పెడతలేవు, కాబట్టే నీ మీద నమ్మకం లేదు అని ప్రజలు అంటుర్రు. సో ఫైనల్గా శుభ పటేల్ గారు ఏం చెప్తారు? కులగణన మొత్తం ఆర్థిక, విద్య, వైద్య అన్ని రకాల పేరిట చేస్తున్నటువంటి రాజకీయ సర్వే ఇది. దానికి కులగణన అనేటువంటి పేరు చెప్తా ఉంది ప్రభుత్వం. సో ఫైనల్గా ఏం జరగబోతుంది? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఈరోజు ప్రజలు ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రజల్ని సంసిద్ధం చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కులగణన అన్నారు. ఇది కులగణన కాదు, మొత్తం కూడా రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ, సామాజిక కులాల సర్వే. ఈ సర్వే చేస్తున్నారు, సంతోషం. కానీ మీరు ప్రజలు మీకు డేటా ఇవ్వడానికనే సిద్ధంగా లేరు. ఎందుకు లేరు? మీ మీద నమ్మకం లేదు. మీరు ప్రజల్ని ప్రిపేర్ చేయలేకపోయారు. ఈరోజు కులగణన మీటింగ్ పెడతారు, ఏదైతే బీసీ ఈ కులగణనకు ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టారు జిల్లాలలో. మొత్తం కూడా అగ్రవర్ణాలు కూర్చొని బీసీల గురించి మాట్లాడితే ఏమవుతుంది? ఇలా అసలు ఆ అవకాశాలని కొల్లగొడుతుందే వీళ్ళే. బీసీల అవకాశాలను కొల్లగొడుతుంది ఎవరు? వాళ్ళే కదా. వాళ్ళు స్టేజ్ల మీద కూర్చొని మేము బీసీల కులగణన చేస్తాం, బీసీల జీవన స్థితులు మార్చేస్తాం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా? కాబట్టే ఈ సర్వేలో ఇప్పుడు లెక్కల్లో 50% మాత్రమే క్వశ్చన్లకు సమాధానాలు చెప్తున్నారు. అది ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి ప్రజల్ని మీరు సంసిద్ధం చేయలేరు. వెనకకు పోయే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం సరైనటువంటి సమాధానాలు మళ్ళీ ఒకసారి ఇవ్వాలను ఇట్లా ఏముంటుంది ఇంకోటి ప్రజలు కంప్లీట్ అని చెప్పే అవకాశం లేదు. వాలంటరీగా ఇవ్వాలి, ఏదన్నా కానీ వాలంటరీ ఇవ్వాలి, ప్రజల్ని సిద్ధం చేయాలి. అదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో అసలు ఎంతమంది ఏమున్నారు, అసలు ఈ కులాలు ఏడున్నాయి, అసలు ఏమున్నది, అసలు సామాజిక సమతుల్యత ఎట్లుంది, అసలు ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి లెక్కలే. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఏమున్నది పరిస్థితి అని తెలుసుకోవడానికే ఆ రోజు సకుటుంబ సర్వే చేయడం జరిగింది. ఎందుకు బయట పెట్టలేదు? అది బయట పెట్టడానికి కోట్లలో ఆంక్షలు ఉన్నాయి కదా, కోట్లలో నీకు లెక్కలు బయట పెట్టడానికి ఆంక్షలు ఉంటే ఇప్పుడు ఇది అప్పుడు ప్రభుత్వం, అప్పుడు కేసీఆర్ అంటే ప్రభుత్వం, ఇప్పుడు ఇలా కూడా ఆంక్షలే కదా. మళ్ళీ మేమేం చెప్తున్నాం? మేమేం చెప్తున్నాం? నువ్వు చేస్తా అంటున్నావు, చేసిరే బయట. అరే నీ కర్ణాటకలో అయ్యింది, ఎందుకు బయట పెడతావు అంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో బయట పెడతావు అనే నమ్మకం ఉందా? ఈరోజు ఏం చెప్తారు వాళ్ళు?
మేము చేసినాము కానీ మా కోర్టు ఆంక్షలు పెట్టింది అందుకే మేము బయట పెడతలేము అంటారు. ఇప్పుడు బీఆర్ లెక్క ఫైనల్గా చెప్పేది అదే. ఫైనల్గా అంతే చెప్తారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు లెక్కలు చెప్తారు. వాళ్ళ కులాలకు సంబంధించినవి పెంచుకునే కులాలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో రాజకీయ ప్రాముల్యం ఉన్నటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళ సంఖ్య పెంచుతారు. సో ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ శుభప్రద్ పటేల్ గారు, ఈసీ కమిషన్ మాజీ సభ్యులు. ఎందుకంటే దగ్గర నుంచి చూసిరు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది కులగణనకి సంబంధించినటువంటి విషయంలో పనిచేశారు కాబట్టి కమిషన్లో కాస్త పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణన పేరిట ఏదైతే రాజకీయ సర్వే జరుగుతూ ఉందో ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయలేదు జనాలను, అందుకే 50% పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేకపోతా ఉన్నారు అనేటువంటి చెప్తూనే ఇది అసాధ్యం బయట పెట్టడము. దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ డొమైన్లో అన్ని వివరాలు ఇస్తామంటున్నారు. ఏ కులం ఎంత సంఖ్యలో ఉన్నారు, ఎంత పర్సెంటేజ్లో ఉన్నారని ప్రభుత్వం చెప్తా ఉందో, పార్టీ చెప్తా ఉందో కాంగ్రెస్ పార్టీ, అది అసాధ్యమైనటువంటి పని అనేటువంటిది చెప్తా ఉన్నారు. గతంలో కూడా మేము చేయలేకపోయాము, దానికి రీజన్ ఏది కోర్టులో ఉన్నటువంటి విధంగా మేము చేయలేకపోయామని చెప్తా ఉన్నారు. చూడాలి మరి కాంగ్రెస్ దీనివల్ల ప్రజలను ఎట్లా నమ్మించగలుగుతుందో, స్థానిక సంస్థలు ఎట్లా వెళ్తుందో, కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు ఎట్లా ప్రజలను ఎదుర్కొంటుందో చూడాలి. ప్రజలకు నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ని. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. బీసీ కులగణన పేరిట ఎక్కువగా కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉంది. మొత్తం కులగణన అయినా బీసీలు లాభపడతారని చెప్తున్నటువంటి అంశంపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.